హలో పేరుని మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? మొత్తానికి రెడీగా ఉన్నావో ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరో? మేము 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు తిరిగాం. పఫ్ అనేది మేము ఎప్పుడు చూడాల. ఓహో, సీఎం ఆఫీసులో నీకు ఒక్క ఎగ్గు పఫ్ కూడా పెట్టలేదని ఫీల్ అవుతున్నావా? మొత్తానికి జగన్ ఒక్కడే 3 కోట్ల ఎగ్ పఫ్లు తినేశాడన్నమాట. ఎస్, మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి. మీ పొద్దులు మీ దగ్గర ఉంటాయి కదా. 3 కోట్ల రూపాయలతో పఫ్ఫులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేషీలో 5 ఏళ్లలో 3 కోట్ల రూపాయలు పఫ్ఫులు తిన్నారని మీరు బయట పెట్టండి. ఎగ్ పఫ్ఫులు తిన్నారు. మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తుంటే, ఈ తప్పుడు వార్తలు కాదు. మీరు జిఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్నా వాళ్ళకి చిత్తశుద్ధి నిజాయితీ ఉందనే కదా పేరుని అన్ని సీట్లని జనం ఇచ్చారా? స్నాక్స్ అంటే ఏమన్నా మిక్చరో లేదా అయ్యి పెడతారు, స్వీట్ పెడతారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. ఎగ్ పఫ్లు అంటే మొత్తానికి మీరు టీలు మిక్చర్లు బాగానే తిన్నారా? సరే, నిజంగా మీకు లోకేష్ నాయుడు గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. వీటి మీద పెట్టే దృష్టి, మీరు ఇట్లాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసేటటువంటి దాని మీద పెట్టే దృష్టి, మీరు మీ ప్రభుత్వం, మీ పార్టీ, మీరు కూడా టీడీపీపై బాబుపై తప్పుడు వార్తలు ఇట్టాగే చూపించారుగా. లోకేష్ నాయుడు గారు ఎన్నికల ముందు టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటా అని చెప్పి పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు. మీరు యువకాలంలో టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటానని చెప్పని రాయలసీమలో ఇవాళ టమాటా రైతులు అలోలక్షణ అని ఏడుస్తున్నారు. లారీలు టమాటాలు రోడ్ల మీద పోస్తున్నారు. ఆ రోజు ఏం మాట్లాడారు లోకేష్ నాయుడు గారు యువకాలంలో? టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటాను, మీరు ఎన్ని టమాటాలు పండించినా ప్రతి టమాటాకి గిట్టుబాటు ధర ఇచ్చి కొంటది మన ప్రభుత్వం అన్నారు. మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు 100 రోజులు దగ్గర పడుతుంది సినిమా బొమ్మ. టమాటా రైతులు మాత్రం అలోలక్షణ అని ఏడుస్తూ రోడ్డెక్కి మార్కెట్ రైతు బజార్లో, మార్కెట్ యార్డుల్లో ధర్నాలు చేస్తున్నారు. రోడ్ల మీద లారీలు టమాటాలు గిట్టుబాటు ధర లేదని చెప్పని పారబోస్తున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏదో ఏడాది అయినట్టు చెప్తావేంది? 100 రోజుల్లో హామీలన్నీ ఎట్టా నెరవేరుస్తారో? అధికారం లేనప్పుడేమో అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. అధికారం పోయిన తర్వాత ఏమో ఎక్కడ నాకు ఇస్తున్నారు జనాల్ని. మీరు కూడా అధికారం లేనప్పుడు హోదా అంటూ కబుర్లు చెప్పి అధికారం లేనప్పుడు ఉద్యమాలు చేస్తారు కదా పేరుని. చావలేక, పాలించే సత్తా లేక, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కట్టి పెట్టమని హెచ్చరిక చేస్తున్నాం. వాళ్ళకు పాలించే సత్తా లేదంటవేంది? బాబు 14 ఏళ్ళు సీఎంగా చేస్తే నువ్వేంది? ఆయనకి ఏం టాలెంట్ లేదని చెప్తున్నావు? ఇట్లాంటి సొల్లు ప్రభుత్వం ఇది. సొల్లు మాటలు, సొల్లు కబుర్లు. వాళ్ళు సొల్లు మాటలు చెప్పేవాళ్ళే అయితే ప్రజలెందుకు వాళ్ళని గద్దెనెక్కిచ్చారు చెప్పు? 3 పార్టీలు కలిసి వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ప్రజల సంగతులు వదిలేశారు, ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలేశారు, ప్రజల బాగోగులు వదిలేశారు. పింఛన్ నుంచి అన్నా క్యాంటీన్ల వరకు వాళ్ళు అన్ని హామీలు నెరవేరుస్తుంటే నువ్వేందిట్టా మాట్లాడుతున్నావో? చెప్పిన దొరుకు జాలుగానే ఇంక నువ్వు బయలుదేరి పేరుని.